పిల్లలారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. మన జీవితంలో దేవుడు మన పట్ల చేసిన మేలులను తలంచుకుంటూ, దేవుడు మనకి చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రాయించిన మాటలని ధ్యానం చేసుకుంటూ ఈరోజు కొన్ని విషయాలను మాట్లాడుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. బైబిలులో ఉంటున్న ప్రతి మాట కూడా మన ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేది. అందుకే దేవుడు ప్రతి విషయాన్ని మనకు వ్రాయిస్తూ, ప్రతి మాటని మనకి తెలియచేస్తూ, లోకములో మనం ఎలా బ్రతకాలి, లోకములో మనం ఎలా ఉండాలి, లోకస్తులతో ఎలా ఉండాలి, పరిశుద్ధులతో ఎలా ఉండాలి, దేవుడితో ఎలా ఉండాలి, యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత మన బాట ఏంటి, మన ఆలోచన ఏంటి, మన నడక ఏంటి, మన పదజాలలేంటి అని బైబిలులో ప్రతి విషయాన్ని మనకి ముందుగానే దేవుడు మనకి వ్రాయించాడు. మరి ఈ లోకంలో ఉంటున్న మనమందరూ కూడా ప్రియులారా, ఈ లోకములో 60-70 సంవత్సరాల జీవితాన్ని కలిగి, బంధుత్వాన్ని కలిగి, భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్లు వీళ్ళందరూ కలుసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఇలా జీవనాన్ని కొనసాగిస్తూ ఏదో ఒక రోజు మన జీవితానికి ముగింపు అనేది ఉంది అని మనం గ్రహిస్తున్నాం. ఏదో ఒక రోజు పుట్టినవాడు మరణించక తప్పదు అన్నట్లుగా ఏదో ఒక రోజు మన జీవితానికి ముగింపు రోజు ఉంది. ఆ ముగింపు రోజు వరకు ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మనకున్న ఈ జీవిత కాలంలో, మనకున్న ఈ చిన్న జీవిత కాలంలో దేవుణ్ణి మర్చిపోయి మన పనుల కోసము, మనము బ్రతకడానికి, మన కాపురాలు చక్కబెట్టుకోవటానికి, మన జీవితాలని చూసుకోవటానికి, మనం బాగుపడటానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. అందుకే ఈరోజు మనిషి ఎవరిని కదిలించినా మీరు ఆలోచించండి, సేవ కోసం పిలిచినా పెద్దగా పట్టించుకోడు, మీటింగుల కోసం పిలిచినా పెద్దగా పట్టించుకోడు, దేవుని కార్యక్రమాలు చేద్దామన్నా పెద్దగా పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోడు అంటే ప్రియులారా, ఈ భూమి మీద తాను అనుకున్నది సాధించేంత వరకు దేని మీద మనిషికి ధ్యాస ఉండదు. తను అనుకున్నది సాధించాలి, భార్యకి ఏదో చేసి పెట్టాలి, ఇల్లు కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, పిల్లల్ని చదివించాలి. మరి ఇవన్నీ అనుకొని ఉంటాడు కాబట్టి దేవుని కార్యక్రమాల విషయములు ఎవరైనా పిలిచారనుకోండి, బ్రదర్ ఈరోజు మీటింగ్ ఉంది వస్తావా అంటే రానంటాడు. ఈరోజు సువార్త సభలు ఉన్నాయి వస్తావంటే రానంటాడు. ఎందుకంటే తన షెడ్యూల్ బిజీగా ఉంటుంది. మరి తన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు మరి సువార్త కోసము పిలిస్తే రాడు. కాబట్టి మరి జీవితాంతం మన షెడ్యూల్లో మనం బిజీ ఉండిపోతే మన జీవితానికి ఏం అర్థం ఉంటుంది చెప్పండి? ఎప్పుడు మన పనే, ఎప్పుడు కుటుంబం పనే, ఎప్పుడు రక్త సంబంధికుల పనే, ఎప్పుడు మన పనే చేస్తూ పోతే మరి జీవితం ఇచ్చిందెందుకు? జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చిందెందుకు? జీవితంలో ఏం చెయ్యాలి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆలోచించలేదు ప్రియులారా. ఎందుకు ఆలోచించటం లేదంటే భూమి మీద మన గురించి మనం ఆలోచించుకోవటమే మనకు సమయం లేదు. మరి దేవుడి గురించి ఇంకేం ఆలోచిస్తాం? పాపుల గురించి ఇంకేం ఆలోచిస్తాం? సత్యము ఎవరికైతే తెలీదో వాళ్ళ గురించి మనం ఇంకేం ఆలోచిస్తాం చెప్పండి? అందుకే దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశము, నీకు నాకు, ఒకవేళ మీరు ఈ మాటలు వింటున్నారు అంటే వినే అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. చాలామంది లోకంలో దేవుడు లేడు అనుకుంటూ
నాస్తికులుగా మారిపోయే సమాజంలో నాస్తికులుగా మారిపోతున్నారు ఈరోజు. ఏమని? దేవుడు లేడు, దేవుడు లేడు. దేవుడు ఎందుకు లేడని వాళ్ళు అంటున్నారు అంటే ప్రియులారా, దేవుడు ఎందుకు లేడు అని మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మా కష్టాలు ఉన్నప్పుడు దేవుడు ఏమైనా మాకు తోడుపడ్డా? మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఏమన్నా దేవుడు కాపాడా? మేము ఆకలిగా ఉన్నప్పుడు దేవుడు మా దగ్గరకు వచ్చి ఏమన్నా అన్నం పెట్టాడా అని దేవుడి పైన ఇలాంటి మాటలు పలికి చివరికి ఏమైపోయారు అంటే నాస్తికులుగా మారిపోయారు. దేవుడు అంటేనే పట్టించుకోకుండా ఈరోజు నాస్తికులు గ్రూపులో కలిసిపోయారు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు లేడు అన్నంత మాత్రాన దేవుడు లేకుండా పోతాడా? మీరు ఆలోచించండి. ఈరోజు గాలి కనిపించటం లేదు కదా, మరి గాలి లేదు అని చెప్పటం లేదు ఎందుకు? గాలి కనిపించదు. కనిపించలేనంత మాత్రాన లేదు అనటానికి వీలు లేదు ప్రియులారా. గాలి కనిపించకపోయినా ఉంది ప్రియులారా. మన శరీరంలో రక్తము మనకి కనిపించదు. ఇప్పుడు రక్తము బయటికి తీయాలి అంటే ఏదో పిన్నుతో ఏదో పొడవాలి, అప్పుడే రక్తము లోపలున్న రక్తము బయటకు వస్తుంది. దేవుడు కనిపించని దేవుడు మన కళ్ళు ముందు ప్రత్యక్షం అవ్వాలి అంటే, కనిపించని దేవుడు మన కళ్ళు ముందు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఏం చేయాలి తెలుసా? దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు బైబిల్లో, మనందరికీ తెలిసిన మాట. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అంటున్నాడు. నేను మీకు అర్థం కావాలి, నన్ను మీరు జాగ్రత్తగా వెతకాలి కదా, జాగ్రత్తగా తెలుసుకోవాలి కదా. చూసారా? కనిపించలేని గాలిని ఉంది అని ఎలాగైతే అంచనా వేస్తున్నామో, కనిపించలేని రక్తాన్ని బయటికి తీయటానికి ఒక పనికరం అవసరమైనప్పుడు దేవుణ్ణి కూడా వెతకటానికి, దేవుడు ఉన్నాడు అని రుజువుపరచటానికి, దేవుడు ఉన్నాడని రుజువుపరచటానికి ఈరోజు దేవుడు సూటిగా మనిషికి ఒక ప్రశ్న వేస్తున్నాడు, సూటిగా సవాలు వేస్తున్నాడు. దేవుడు ఏంటి తెలుసా? నీ చేతనైతే తల వెంట్రుకలను లెక్కించగలవా అంటున్నాడు. నీ చేతనైతే. చూసారా? దేవుడు మనిషికి విసిరిన సవాలుకి నిలబడలేకపోతున్నాడు. నీ చేతనైతే తల వెంట్రుకలు లెక్కబెట్టగలవా? పోనీ లెక్కబెట్టలేవు కదా, పోనీ తల వెంట్రుకను సృష్టించగలవా? అది కూడా అవ్వదు. తల వెంట్రుకను లెక్కబెట్టలేవు, తల వెంట్రుకలను సృష్టించలేవు. ఆఖరికి మనము బ్రతికే బ్రతుకుల్లో తింటున్న ఆహారాన్ని కూడా స్వయంగా మనం అరిగించుకోలేకపోతున్నాము అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని చేతిలో మనమున్నాము అని, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు అని మనం ముందుగా గ్రహించాలి. ఎవడో నాస్తికుడు దేవుడు లేడన్నంత మాత్రాన దేవుడు లేకుండా పోతాడా? మీరు ఆలోచించండి. దేవుడు ఉన్నాడు కాబట్టే నేటికి ప్రకృతి చలామణవుతుంది. దేవుడు ఉన్నాడు కాబట్టే నేటికి మనమందరూ జీవిస్తున్నాం. దేవుడు ఉన్నాడు కాబట్టే కళ్ళు ముందు ప్రకృతి తిరుగుతుంది, ప్రకృతి పరిభ్రమిస్తుంది. ఇవన్నీ వదిలిపెట్టి ఈ కళ్ళు ముందు నిత్యము ప్రకృతిని చూస్తూ, నిత్యము ప్రకృతిలో ఉన్న వాటిని అనుభవిస్తూ ఈరోజు నాస్తికుడు ఏమైపోయాడంటే దేవుడే లేడని మారిపోయాడు ప్రియులారా. దేవుడే లేడంట. మరి దేవుడు లేకపోతే నువ్వెలా వచ్చావురా? దేవుడు లేకపోతే మనిషి ఎలా వచ్చాడు? దేవుడు లేకపోతే మనిషి జీవితం ఏంటి? ఈనాటి ప్రశ్న కాదు. దేవుడు లేడు అనేవారు ఎప్పుడు నుంచి ఉన్నారు తెలుసా? ఎప్పుడు నుంచి ఉన్నారు అంటే గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు? కీర్తనల గ్రంథం, కీర్తనలు. దావీదు గారు తన రచించిన పాటలో కొందరిని ఎదుర్కొన్నాడు. ఎదుర్కొన్న వాళ్ళ గురించి పాటలు ప్రవహిస్తున్నాడు. చూడండి 53వ అధ్యాయము
53వ అధ్యాయము మొదటి వచనం, 53వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఈరోజు నాస్తికులు కూడా దేవుడు లేడు అనే నాస్తికులు ఈరోజు మనకు కనిపిస్తున్నారు కదా. ఈరోజు కాదు, ఎప్పుడో దావీదు గారికి ఎదురుపడ్డారు వాళ్ళు. ఏమని? దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. దేవుడు లేడు అని, దేవుడే లేడని. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎంత పెద్ద ప్రశ్న లేవనెత్తుతున్నారు వాళ్ళు. ఈ జీవితంలో మనం బ్రతికున్నాము అంటే, మనం ఈ జీవితం కలిగి ఉన్నామంటే మనకి ఎవరో ఇచ్చినది కదా, ఎవరో ఇచ్చినది. మన జీవితం మనం తెచ్చుకోలేదు. మన జీవితం వచ్చింది అంటే అమ్మ నాన్న కావాలి కదా. మరి అమ్మ నాన్నకి జీవితం రావాలి అంటే వాళ్ళమ్మ నాన్న ఉండాలి కదా. మరి వాళ్ళమ్మ నాన్నకి జీవితం రావాలంటే వాళ్ళమ్మ నాన్న ఉండాలి కదా. ఇలా అందరినీ, అమ్మమ్మల్ని అందరినీ దాటుకుంటూ వెళితే ప్రారంభములో ఉన్న ఒక మనిషి కనిపిస్తాడు మనకి. ఎవరైనా? ఆదాము అవ్వలో నుంచి వచ్చిన ఈ భూప్రపంచములో నేటికి 850 కోట్ల మంది జనాభా. 850 కోట్ల మంది జనాభాలో వీళ్ళందరూ కూడా ఆదాము నుండి వచ్చిన వాళ్ళైతే, వీళ్ళందరూ ఒకరి నుండి వచ్చిన వాళ్ళైతే, ఒక తండ్రి పిల్లలైతే, ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో మనకు వ్రాయబడి ఉంటే, ఆదాము దేవుని కుమారుడు, లూకాసు వార్తలో ఉంటుంది. ఆదాము దేవుని కుమారుడైతే మరి ఆదాము నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదాము కుమారులే కదా, ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే కదా. దేవుడిలో నుంచి వచ్చాడు. ఆదాములో నుంచి మనమందరూ వచ్చాం కదా. ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృజించాడు. ఒకని నుండి. మరి ఒకని నుండి వచ్చిన ఈ మనుష్య జాతి అంతా కూడా ఒక దేవుణ్ణి నమ్మాలి, ఒక దేవుణ్ణి ఆరాధించాలి, ఒక దేవుణ్ణి పూజించాలి. ఈరోజు రకరకాలైన దేవుళ్ళు, రకరకాలైన సిద్ధాంతాలు, రకరకాలైన అలవాటులు, రకరకాలైన దేవుళ్ళని ఈరోజు చేసుకొని ఆరాధించుకుంటున్నారు. అంటే ఆదాము నమ్మిన దేవుణ్ణి ఈరోజు మనం ఎందుకు నమ్మలేకపోతున్నామని ప్రశ్న వేసుకోవాలి. అందులో కొందరు దుర్మార్గులు ఎలా ఉన్నారంట, అసలు దేవుడే లేడు అనుకుంటున్నారంట. దేవుడే లేడు. దావీదు గారు ఏం రాస్తున్నారు? తన పాట వర్ణనలో ఏం రాస్తున్నాడు తెలుసా? దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు. వారు ఎలాంటి వారంట? చెడిపోయిన వారు. పచ్చకాముళ్ళు వచ్చినోడికి ఊరందరికి పచ్చకాముళ్ళు వచ్చాయన్న ఫీలింగ్స్ ఉంటాయి వాడికి. ఏమండి, చెడిపోయిన వాడు దేవుడు లేడంటున్నాడు అంటే, చెడిపోయిన వాళ్ళు కూడా దేవుడు లేడంటున్నారు అంటే అసలు దేవుడు ఏం అర్థమయ్యాడు? దేవుడు ఎవరికి అర్థమవుతాడు? చెడిపోయిన వాళ్ళకా? కాదు ప్రియులారా, దేవుడు చెడిపోయిన వాళ్ళకి అర్థం కాడు కాబట్టే వాళ్ళు దేవుడే లేడనుకుంటున్నారు. దేవుడు ఎవరికి అర్థమవుతాడు తెలుసా? ఎవరైతే ఆయన పైన ఇష్టపడతారో, ఎవరైతే ఆయన్ని బాగా ప్రేమిస్తారో దేవుడు వాళ్ళకి అర్థమవుతాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యములు చేయవారు, పనికి రాని కార్యక్రమాలు చేసేవాడికి దేవుడేం అర్థం అవుతాడు చెప్పండి? బుద్ధిహీనులంట, చెడిపోయిన వాళ్ళంట. ఈరోజు ఎవరైనా దేవుడు లేడు అని అంటున్నారు అంటే, ఈరోజు చాలామంది యూట్యూబ్లో కూర్చొని మాట్లాడుతున్నారు, చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏమని? దేవుడుంటే చూపించంటున్నారు. ఏమంటున్నారు? దేవుడుంటే ఒకసారి చూపించంటున్నారు. పోని దేవుణ్ణి చూపించమంటున్నావు కదా, పోని నువ్వు గాలిని చూపించని వాడిని అడగండి, చెప్తావు. నువ్వు గాలిని చూపించి అడుగు, వాడు చూపించలేడు. ఏదో ఫార్ములా చెప్తాడు వాడు, కానీ గాలిని చూపించలేడు.
బగబగా మండుతున్న సూర్యుడు, బగబగా మండుతున్న సూర్యుడు ఏమండి, మరి సూర్యుడైతే కనిపిస్తున్నాడు కదా, ఇప్పటిదాకా దాని దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చావా అని అడుగు, చెప్పడు. ఇప్పటిదాకా దాని దగ్గరికి వెళ్ళొచ్చావా అంటే లేదంటాడు. ఎందుకంటే అక్కడికి వెళితే మనం బ్రతకలేము. కళ్ళు ముందు కనిపిస్తున్న సూర్యుడి దగ్గరికే వెళ్ళలేనప్పుడు కంటికి కనిపించిన దేవుడిని చూడటం అంటే ఎంత ఆలోచనాత్మకమైన ఆలోచన ప్రియులారా. ఒకసారి మీరు ఆలోచించండి. ఇలాంటి బుద్ధిహీనులకి దేవుణ్ణి ఇలా తెచ్చి చూపెట్టాలంట. దేవుడు ఏమన్నా చిన్నవాడు అనుకుంటున్నారా? అప్పుడు కథల్లో మాట్లాడుకునేవారు. కథల్లో చందమామని తెచ్చి నీ చేతికి ఇస్తాను అనుకొని మాట్లాడుకునేవాళ్ళంట. చందమామని చేతిలోకి చంద్రుడు నీ చేతిలోకి రావటానికి నీ చేతిలో సరిపోయేంత చిన్నవాడు కాదయ్యా చంద్రుడు. ఒకసారి ఆలోచించండి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు మాట్లాడుతున్నారంట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈరోజు టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు దేవుడు లేడని. నీ వచ్చావంటే మీ అమ్మ నాన్న ఉండాలి ఖచ్చితంగా. ఈరోజు మన కళ్ళు ముందు ప్రతి వస్తువు వచ్చింది అంటే దీని నిర్మాణకుడు ఎవరో ఒకరు ఉండాలి. టీవీ వచ్చిందంటే నిర్మాణకుడు ఉన్నాడు, మొబైల్ వచ్చిందంటే నిర్మాణకుడు ఉన్నాడు, కెమెరా వచ్చిందంటే నిర్మాణకుడు ఉన్నాడు. మన ఇంటిలో వస్తువులు వచ్చాయి, మన ఇంటిలో వస్తువులన్నీ వచ్చాయి అంటే వాటి వెనకాల ఎవరో ఒకరు కష్టపడ్డారు. నీ వచ్చావు అంటే నిన్ను తీసుకురావటానికి నీ తల్లిదండ్రులు ఉన్నారు. మరి ప్రకృతి ఎలా వచ్చింది? ప్రకృతిని ఎవరు పుట్టించారు? గాలిని ఎవరు పుట్టించారు? సూర్యుని ఎవరు పుట్టించారు? నక్షత్రాలను ఎవరు పుట్టించారు? అంతరిక్షాన్ని ఎవరు పుట్టించారు? ఈ బ్రహ్మాండాన్ని ఎవరు పుట్టించారు? అదే పుట్టిందా? అదంతరకదే పుట్టిందా అని శాస్త్రవేత్తలు అంటున్నారు. పనికి రాని వాళ్ళు అంటున్నారు ఏమని? అదంతరకదే పుట్టింది, ప్రకృతి ధర్మము అంటున్నారు. అదంతరకదే ఏదో ఒకసారి పుట్టించు, చూపించు, ఒకసారి పుట్టించు. తల వెంట్రుకలు కూడా పుట్టించలేని మనమే గడ్డి రవ్వని పుట్టించలేని మన జీవితం. ఈరోజు ఏది తయారు చేయాలన్నా, మనిషి ఏది తయారు చేయాలన్నా దేవుడు నిర్మించిన ప్రకృతిలో నుంచి పదార్థము తీసుకొని తయారు చేయాలే కానీ సొంతంగా పదార్థాన్ని సృష్టించలేడు. తన శక్తి చేత పదార్థాన్ని సృష్టించలేడు. సొంత శక్తి చేత పదార్థాన్ని నిర్మించలేడు. అల్యూమినియం, ఐరన్ రాడ్ అయినా, మట్టి అయినా, ఇనుమైన, రాయైనా, ఏదైనా దేవుని సహాయం లేకుండా మనిషిని ఈరోజు ఏదైనా తయారు చేయమనండి చూద్దాం. ఏమి తయారు చేయలేడు. ఎందుకు అంటే దేవుడు తయారు చేసిన దాంట్లో నుంచే ఈరోజు దేవుడు లేడు అన్నవాడు కూడా దేవుడు తయారు చేసిన ప్రకృతిని అనుభవిస్తున్నాడు. ఈరోజు దేవుడు తయారు చేసిన ప్రకృతిలో నుంచి బట్టలు తొడుక్కుంటున్నాడు, నీళ్లు తాగుతున్నాడు, గాలి పీల్చుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అయినా దేవుడు లేడంటున్నాడు. ఈ బుద్ధిహీనుడికి ఎలా చెప్పాలి? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందురు కదా, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చెయ్యవారు, మేలు చేయవాడు ఒక్కడును లేడంట, మేలు చేసేవాడు ఒక్కడు లేడంట. దావీదు గారు పాటలు తన రచనలో ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? దావీదు పాటలు బుద్ధిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. దావీదు తన పాటలో దేవుడు లేడన్న వాని గురించి మాట్లాడుతున్నాడు. మేలు చేయవాడు ఒక్కడు లేడు, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. ఆకాశము నుండి చూసి, పరలోకము నుండి చూసి, ఆకాశము నుండి చూసి నన్ను వెతికేవారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఆకాశము నుంచి చూస్తున్నాడంట.
ఈరోజు నువ్వు నేను బైబిలు చేత పట్టుకొని బైబిలులో ఉంటున్న దేవుడు వ్రాయించిన మాటలను అనేకమైన వాళ్ళకి అనేకులకి తెలియజేయటానికి, బుద్ధిహీనులకి, దేవుడు లేడన్న వాళ్ళకి అలాంటి విడిచిపెట్టి దేవుడు లేడన్న వాడికి దేవుడు ఉన్నాడని నిరూపించలేక, బైబిల్ గ్రంథము తప్పన్న వాడికి బైబిల్ నిజమైన దేవుని గ్రంథమని చెప్పలేక, సిద్ధాంతాలను పట్టుకొని సిద్ధాంతాలకు వ్రేలాడుతూ సిద్ధాంతాలపైన నిలబడి అది తప్పు ఇది తప్పు అది తప్పు అనుకుంటూ వేగిర పడుతున్నారు. కానీ ఈరోజు బైబిలే తప్పంటున్నారు, బైబిల్లో దేవుడే తప్పంటున్నారు, దేవుడు లేడనుకుంటున్నారు. అలాంటి వారిపైన జెండా ఎగరయ్యకుండా మనవాళ్ళే పోటీ పడుతున్నారు ఈరోజు. మనవాళ్ళే పోటీ పడుతున్నారు ఈరోజు. దావీదు గారు ఆ రోజు దేవుడు లేడన్న వాళ్ళని పాటతో సవాలు చేసి ఎదుర్కొన్నాడు. మేలు చెయ్యవాడొక్కడును లేడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. వాళ్ళందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చెడిపోయిన వాడికి దేవుడి గురించి ఏమర్థమవుతుంది చెప్పండి? పాడైపోయిన వాడికి దేవుడి గురించి ఏమర్థమవుతుంది చెప్పండి? పాడైపోయారు, నాశనమైపోయారు, బలహీనులు, అసహ్యమైన కార్యములు చేయవాళ్ళు, హేమమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఒకడు తలంపు ఏమంటున్నారు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడిపోయారంట. నక్క ద్రాక్ష పళ్ళకి వెళ్ళిందంట. అవి అందలేక అందరికి చెప్పిందంట, చిచిచి ద్రాక్షలు పుల్లగా ఉన్నాయని. అందలేక నాకు అందలేదని చెప్పచ్చు కదా, అందలేదని చెప్పదు. కానీ అందరికి ఏం చెప్పిందంట? ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయి, నాకు అస్సలు వద్దన్నదంట. చెడిపోయిన జీవితాలు కలిగి చెడిపోయిన వాళ్ళు, అసహ్యమైన కార్యక్రమాలు చేసిన వాళ్ళు, దారి నుంచి తొలగిపోయిన వాళ్ళకి దేవుడేమర్థమవుతాడు చెప్పండి? దేవుడేమర్థమవుతాడు? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. చెడిపోయిన వాడికి దేవుడేమర్థమవుతాడు? అర్థం కాడు. మేలు చేయవాడు ఎవరునూ లేడు, మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. దేవునికి ప్రార్థన చెయ్యక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మృంగుతూ పాపాత్ములకు తెలివి లేదా? పాపాత్ములుగా మారిపోయారు, దారి తప్పి తొలగిపోయారు, దారి విడిచి వెళ్ళిపోయారు, అసహ్యమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈరోజు నీ పాట ద్వారా దేవుడు ఉన్నాడని నిరూపించాలి. నీ మాట ద్వారైనా, నీ పాట ద్వారైనా, నీ ప్రవర్తన ద్వారైనా, దేని ద్వారైనా దేవుడు ఉన్నాడు అని నిరూపించాలి. దావీదు గారు రచించిన పాఠం, రచించిన దైవ ధ్యానములో నాస్తికులు గుండెలో రైలు పరిగెత్తిస్తున్నాడు ఆయన పాటతో. దైవ ధ్యానములో నాస్తికులకి, హేతువాదులకి, దేవుడు లేడన్న వాళ్ళకి దావీదు గారు ఏం చేస్తున్నారు తెలుసా? వారి గుండెలో రైలు పరిగెత్తిస్తున్నాడు. ఎందుకు? అలాంటి వారు తగిలారు దావీదు గారికి. ఆనాటి కాలములో దేవుడు లేడన్న వాళ్ళు ఆనాటి కాలములోనే ఉన్నారంట. బుద్ధిహీనులు, చెడిపోయిన వారు, అసహ్యమైన కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఈరోజు టీవీ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలామంది దేవుడు లేడు, ఉంటే చూపించు, ఉంటే కనిపించడెందుకు, ఉంటే మా కష్టాలు తీర్చడెందుకు అనుకుంటున్నావా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడిచ్చిన శరీరాన్ని ధరించుకున్నాం, దేవుడిచ్చిన ప్రకృతిని అనుభవిస్తున్నావు, దేవుడిచ్చిన గాలిని పీల్చుకుంటున్నావు, దేవుడిచ్చిన ఈ పంచభూతాలను నిర్మించిన ఆయన్ని నువ్వు తెలుసుకోలేక ఆయన్ని లేడంటున్నావు అంటే నీ పతనానికి నీవే కారణం అని బైబిల్ చెప్తుంది.
నీ పతనానికి నువ్వే కారణం. ఆరోగ్యం ఉంది కదా అని ఎవరిని పడితే వారిని కించపరచుకో. ఆయుష్కాలం ఉంది కదా అని ఎవరిని పడితే వారిని ఎంగెంగ మాట్లాడుకో. దేవుడు ఉన్నాడు అని కాస్త పరిశీలన చెయ్యి. ఎవడో రాసిన తప్పుడు పుస్తకాలను చదివి అదిగో ఆయన ఇలా రాశాడంట, దేవుడు లేడని ఆయన ఇలా రాశాడు, దేవుడు లేడని ఈయన ఇలా రాశాడని వాళ్ళని వీళ్ళని చెప్పటం కాదు, వాళ్ళ పుస్తకాలు వీళ్ళ పుస్తకాలు చదవటం కాదు, బైబుల్ చదువు. నాస్తికులకి బైబిల్ చదవటం నేర్పించాలి. నాస్తికుడికి బైబిల్ చదివితే దేవుడు ఉన్నాడు అని బైబిలే రుజువుపరుస్తుంది వాడికి. అందుకొక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మన పట్ల ఉన్నాడు. దేవుణ్ణి అనేకులకి పరిచయం చేయాలి. అందుకే మొదటి శతాబ్దంలో పౌలు గారు కంకణం కట్టుకున్నాడు. హేతు అడిగే వాడికి సాత్వికముతో సమాధానం చెప్పాడు. నాస్తికులైనా హేతువాదులైనా ఎదురాడే వాళ్ళైనా ఖండించాడు, గద్దించాడు, బుద్ధి చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు పౌలు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటో తెలుసా? దేవుడు లేడనుకునేవారు ఉన్నారు, దేవుడు లేడు అనుకునేవారు ఎదురయ్యారు. దేవుడు గురించి ఎన్నో విషయాలను వాళ్ళకు బోధించాడు ఆ రోజు. అందుకే ఈరోజు నువ్వు నేను దైవ గ్రంథాన్ని చేతపట్టాము అంటే, దైవ వాక్యాన్ని చేతపట్టుకున్నాము అంటే, దారి తప్పిపోయిన వాళ్ళు, దారిలో నుంచి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు, దేవుడే లేడంటున్న వారు ఉన్నారు. అలాంటి వారికి కనీసం బైబిల్లో ఉంటున్న సత్యాన్ని వాళ్ళకి తెలియచేయండి. బైబిల్లో ఉంటున్న మహాజ్ఞానమైన సంగతులను వాళ్ళకి తెలియచేయండి. వింటే బాగుపడతాడు, లేకపోతే నాశనం అయిపోతాడు. తెలియచేసే బాధ్యత మనది, తెలియపరిచే బాధ్యత మనది. ఎందుకంటే నీ చేతిలో బైబిల్ ఉంది కాబట్టి. నీ చేతిలో బైబిల్ ఉంది, దేవుడు నీ చేతిలో బైబిల్ ఇచ్చాడు కాబట్టి. ఎవడో దీన్ని తప్పులు పట్టడానికి వెతుకుతుంటే నీవు మాత్రం తప్పులు పట్టేవాడికి నిజమైన దేవుడు అని నువ్వు చెప్పాలి. తప్పులు పట్టడానికి వెతుకుతున్నాడు, ఇందులో ఎక్కడ తప్పులు దొరుకుతున్నాయని వెతుకుతూ చదువుతున్నారు ఈరోజు చాలామంది హేతువాదులు తప్పులు పట్టడానికి ఎదుగుతున్నారు, నాస్తికులు కూడా. అందుకే బైబిల్లో తప్పులు లేవు అని, బైబిల్లో తప్పులు ఉంటే ఒకసారి చూపించండి అని అడగండి ఒక్కసారి. అందుకొక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఆ రోజు దావీదు గారు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటో తెలుసా? దేవుడు లేడు అన్న వాళ్ళకి దావీదు పాటతో సమాధానం చెప్పాడు. పాటతో. దేవుణ్ణి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లుగా నా ప్రజలను మీరు పాపాత్ములకు తెలివి లేదా? పాపాత్ములుగా మారిపోయారు. పాపాత్ములు భయంకరులుగా మారిపోయారు. అందుకే 53వ కీర్తన ఒక్కసారి బాగా చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. దేవుడు లేడని తమ బుద్ధిమంతులు అనుకుంటున్నారంటే ఏదో ఆలోచించి అనుకుంటున్నారేమో అనుకోవచ్చులే, కానీ బుద్ధిహీనులు అనుకుంటున్నారంట, జ్ఞానము లేని వాళ్ళు అనుకుంటున్నారంట. MBBS చేయకుండానే ఏంటి నేను డాక్టర్నంటే ఎలా నవ్వుకుంటున్నారో బుద్ధిహీనులు కూడా దేవుడు లేడని అనుకుంటున్నారంట. మరి దావీదు గారికి ఆ రోజు ఎంత నవ్వొచ్చుంటుంది మీరు ఆలోచించండి. దావీదు గారికి ఎంత నవ్వొచ్చుంటుంది. అరే మీరు బుద్ధిహీనులు, బుద్ధిమంతులు కాదు. బుద్ధిమంతులు ఎలా ఉంటారు తెలుసా? ఆకాశములో జ్యోతుల వలె ఉంటారు. మరి బుద్ధిహీనులు ఎలా ఉంటారు తెలుసా? ఇలాగే ఉంటారు. దేవుడు లేడంటారు, ఆకాశంలో దేవుడు ప్రకృతి దేవుడు చేయలేదంటారు, అసలు దేవుడే లేడంటారు, ఇంకా దేవుడే లేడంటారు. అలాంటి వారికి దేవుడు ఉన్నాడని నిరూపించుకోవటానికి మన కళ్ళు ముందు దేవుడు ప్రకృతిని పెట్టాడు. రోమీలు రాసిన పత్రిక చూడండి ఎంత చక్కని మాట. రోమీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము
19, 22 వచనాలను మనం చదువుకుందాం. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో, దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుని గురించి తెలిపే యంత్రాలు, దేవుని గురించి తెలిపే నిజాలు వాళ్ళ మధ్య, మన మధ్య ఉన్నాయి. ఎందుకనగా దేవుని గురించి దేవుడే లేడంటున్న వాళ్ళకి దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారికి విషిదపరిచెను, మరుగు చేయబడలేదు, విషిదపరిచెను. డిక్లేర్ చేసేశాడు. నా గురించి తెలియచేసే ఎన్నో పదార్థాలు, నా గురించి తెలియజేసే ఎన్నో సూత్రాలు ఇదిగో మీ మధ్యలో ఉంచాను అంటున్నాడు దేవుడు. మీ మధ్యలో ఉంచాను అంటున్నాడు. మన మధ్యలో ఉన్నాయి. మన మధ్యలో ఉన్నా తెలుసుకోలేని మోసపోయిన వాళ్ళం మనమంతా. మన మధ్యలో ఉన్న తెలుసుకోలేని బలహీనులం మనమంతా. ఈరోజు దేవుడు లేడు అనుకుంటున్న బుద్ధిహీనులు, దేవుడే లేడనుకుంటున్న వాళ్ళ గురించి సవాలుతో కూడుకున్న వచనం ఏంటి తెలుసా? దేవుడు లేడన్న వాళ్ళకి ఏమంటుంది బైబిల్? ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది. దేవుడు అది వారి మధ్య విషిదపరిచెను, పరిచేశాడు, కళ్ళు ముందే పరిచేశాడు. దాన్ని అనుభవిస్తున్నావు, చూస్తున్నావు, ఎన్నో ఆలోచిస్తున్నావు, అయినా దాని వెనకాల దేవుడున్నాడని మాత్రం మనిషి అనటం లేదు ఈరోజు. కింద వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వము, జగదుత్పత్తికి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఆలోచన రాదు, సృష్టిపైన ఆలోచన రాదు. సృష్టి ఎవరు కలిగించారా అనుకుంటున్నాడు, కానీ సృష్టి వెనకాల దేవుడున్నాడని మాత్రం ఈరోజు నాస్తికులు అనేవాళ్ళు అనుకోవటం లేదు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్రులై ఉన్నారు. తెలుసుకోలేని దద్దమ్మలు, చేతకాని దద్దమ్మలు, వారు నిరుత్రులై ఉన్నారు, చేతకాని సోమరులుగా ఉన్నారు. ఇన్ని కళ్ళు ముందు వారి కాళ్ళ కింద వాళ్ళ మధ్యలో విషిదపరిస్తే ఈరోజు ఏమంటున్నారు? దేవుడే లేడంటున్నారు. చూసారా? ఈరోజు దేవుణ్ణి వేల కోట్ల జనాలు నమ్ముకుంటున్న ఆ దేవుణ్ణి ఎవడో గొట్టంగాడు దేవుడు లేడు అంటున్నాడేంటి? ఇంతమంది విశ్వాసము, ఇంతమంది భక్తి, ఇంతమంది ప్రేమ, కోట్ల మంది భక్తిని కించపరిచే విధంగా దేవుడే లేడంటున్నాడు. చూసావా? అలాంటి వాళ్ళపైన పోటీకి వెళ్ళకుండా, అలాంటి వారిపైన వాళ్ళకి సవాలు చేయకుండా మనలోనే మనకే వివాదాలు, మన ఆత్మీయులే మనకి వివాదాలు. వాడు తప్పు అన్నాడు, ఇది తప్పు అన్నాడు, అది తప్పు, ఇది తప్పు. ఏది తప్పురా నాయన, అది తర్వాత తేల్చుకోవచ్చు. ముందు దేవుడు లేడంటున్నాడు, వాడి సంగతి తేల్చండి ముందు. అది విడిచిపెట్టి అది తప్పు, ఇది తప్పు అని మనవాళ్ళకి పోటీలు పడుకుంటూ, యూట్యూబ్లో మాట్లాడుకుంటూ, ఒకరంటే ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ, ఒకరిని ఒకరు తిట్టుకుంటూ, చివరికి దేవుని నామాన్ని అన్యజనుల మధ్య హేళన చేస్తూ అవమాన పాలు చేస్తున్నారు. మనలో మనకి ఎన్నో గొడవలు ఉంటాయి. అవన్నీ తర్వాత. ముందు బైబిల్ తప్పు అంటున్నాడు ఎవడో, వాడిని చూడండి. ముందు దేవుడే లేడంటున్నాడు, వాడిని చూడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. ఆ రోజు దావీదు గారు దేవుడు లేడు అన్న బుద్ధిహీనులకి
పాటతో సమాధానం చెప్పాడు, పాటతో సమాధానం చెప్పాడు. ఈరోజు నీ చేతిలో వాక్యముతో సమాధానం చెప్పాలి, వాక్యముతో సమాధానం చెప్పాలి. లేకపోతే నీ చేతిలో బైబిల్ ఉన్నా నీవు పట్టుకున్నా కూడా నీకు పట్టు లేదని అర్థం. అందుకే బైబిల్ బాగా చదవండి, ఆలోచించండి. దేవుని ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటటానికి మనమందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ